ప్రియా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా నేనైతే సిమెంట్ అయితే వేసినాం కదా మా గుడిసెలో. చూడండి, సిమెంట్కి ఇంకా నీళ్ళు అయితే పోస్తున్నాను. ఎందుకంటే అది సెట్ అవుతుంది కదా, మనం నీళ్లు పోయకుంటే మళ్ళీ తొక్కితే మళ్ళీ అట్లనే అవుతుంది. అందుకనే నేను నీళ్లు పోస్తున్నాను. చూడండి, చూపిస్తాను. ఓకేనా? ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మొత్తం ఇంట్లో రొటీన్ బ్లాగేలండి. చూడండి, బ్లాగ్ కూడా మీకు నచ్చుతుందని మేము పెట్టాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి. మరి చూడండి, ఇది నేను నేషన్ సిమెంటు ఇట్లా నీళ్ళు పోస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సెట్ కావాలి కదా, సెట్ కాకపోతే కష్టం, మళ్ళీ వెళ్ళిపోతుంది సెట్ కాకుంటే. ఎందుకంటే ఇంకా మా అత్త ఎన్ని రోజులు అక్కడే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే, మళ్ళీ ఇక్కడ రాకుంటే ఇది ఇట్లనే పాములు తేళ్ళు ఇంట్లో తెచ్చుకుంటే కష్టం కదా, ఇట్లా గ్యాప్లు ఉంటాయి అందుకని ఇక్కడైతే పెట్టాను. ఇక్కడంతా నేను వేసాను. చూడండి ఇక ఇదంతా సిమెంట్, ఇదంతా ఇక ఇక్కడ వేసాను. ఇంకా సైడ్లో కూడా వేసాను, ఇక్కడెక్కడ అంతా వేసాను. ఇక్కడ అండి మొత్తానికైతే ఆ ఇంటి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షం పడుతుంది కదా, అందు గురించి ఇంక అక్కడనే ఉన్న పిల్లల గురించి ఇబ్బంది అవుతుందని. సో మళ్ళీగా ఇంట్లో పని అయితే చాలా ఉంది, ఎక్కడిదక్కడే పెట్టుకున్నా. మొత్తం వీటివి బండలు అనేది గ్యాప్ వచ్చినాయన్నమాట. దానివలన నేను మా ఆయనతో ఈరోజు పని చేపిస్తున్నా ఇంట్లో. అది ఎలా చేస్తున్నాడో చూడండి. మళ్ళీ లోపల అయిపోయింది కొంచెం ఉందే, బయట ఇది ఇంత సార్లు లేకుంటే లేదల్లా, లేకుంటే లేదల్లా కొంచెం కాదు. పని పోయేటప్పుడు హీరో అవుతావు, ఇంటికాడ ఉన్నప్పుడు జీరో అవుతావు కదే. ఎట్టు మన ఇంటి పనికే కదా కష్టపడేది అన్న. ఈసారి సిమెంట్ తెచ్చుకుంటే ఆ పొయ్యిలకి బాగా బందోబస్తు చేసుకోవాలి మనం. ఏంటి తెలుసా, పొయ్యిలు బాగుంటాయి అన్నమాట. సార్లే లోపల కొంచెం ఉందంటావా సిమెంట్ కూడా వేసానికి వచ్చేది. చూడండి, ఇక ఇక్కడంతా వేసాడు. ఇదంతా మొత్తం గ్యాస్ ఉందన్నమాట. దాని గురించి చూడండి, గ్యాస్ గీస్ అన్నీ ఎత్తిపెట్టి ఇక్కడ అనేది నేను వేపించిన మొత్తం ఇలా గ్యాప్ కనిపిస్తుండడం వలన. ఇక్కడైతే గ్యాప్కి అడ్డం అది ఉందిలేండి. ఇక్కడ కింద నేను ఇవి ఎందుకు పెట్టినా అంటే అక్కడ సైడ్ నుంచి సిమెంట్ పెడుతున్నాడు కాబట్టి ఇటు సైడ్ రాకుండా దీన్ని సపోర్ట్గా పెట్టాను. సో మళ్ళీ ఈరోజు మొత్తం ఇక్కడ పెట్టేసి ఉదయాన్నే నేను తీసేయాలి దాన్ని. సో మళ్ళీ ఇక్కడ కూడా అట్లనే ఉండే. చూడండి, ఇంకా మళ్ళీ ఇక్కడ సైడ్లో కూడా అట్లనే ఉండే. ఇంత లాస్ట్కు ఉన్నాం కాబట్టి ఏమైనా చిన్న చిన్న పాములు తేళ్ళు అలాంటివి వస్తుంటాయి కాబట్టి మేము ముందు జాగ్రత్త, పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇలా చేసుకోవాలని పెట్టినాము. చూడండి, కాబట్టి లోపల అయితే మా ఆయన పని చేసినాడు. చూడండి, ఇక రోజు మా ఆయన డ్యూటీ రోజు ఇంట్లో ఎంత కష్టపడుతున్నాడు. ఏనే కష్టపడుతున్నావా? నేను ఎట్లా చేయనికి అవుతుంది, నేను చూస్తావు కదా. చూడు, కొద్దిసేపు నువ్వు ఇది ఇంత చేసేంత వరకు నీకు ఆడున్నందుకే అట్లా ఏడుస్తుంది పాప. మళ్ళీ ఇంకా నువ్వు అది చేయి అంటే ఇంక ఎట్లా చేసి నానే మీద పడుతుంది ఆ పాప, నువ్వు చేయనికి దాన్ని కొడుతుంటే ఆ పాప. ఈరోజు మొత్తం మేము ఇంట్లోనే ఇంటి పని చేస్తావు అబ్బా. చూడండి, అటుకెళ్ళి ఎవరన్నా నరికే రమ్మెంటలోడా, ఇటుకెళ్ళి తిరగల్లా, ఇటు సైడ్ నుంచి నరకల్లా. ఇట్లా ఇటుకెళ్ళి నువ్వేం అటు సైడ్ ఇవన్నేనా ఇంచేపు నరికింది. సరే సరే అలా నరకు, నన్ను పని ఉండదు, నాన్న పని చూసుకుంటా. ఏం చేయాలా, ఆ రోజు వాన వచ్చినప్పటి నుంచి అట్లే పెట్టింటే అటు సైడ్ కారుతుండే కదా, ఇక్కడ సైడ్ పెట్టుకుని ఇక్కడ సైడ్ పెట్టు. మరి అక్కడ సైడ్ పెట్టాలని ఒక్కొక్కటి సర్దుకోవాలని అన్ని మడతలు చేసి పెట్టుకొని అన్ని బ్యాగ్లల్లో చేర్చి నీట్గా అంతా కసు కొట్టాలి. బట్టలు చూడు,
మళ్ళీ నీ బట్టలు నువ్వేమేమి హెల్ప్ చేస్తావా అన్ని మాట నన్ను హెల్ప్ చేయాలా? మళ్ళీ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చెప్పు. ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలి, నాకు పని ఉంది కదా. అవునులే అంతేలే, ఆ? అంతే అంతే. మళ్ళీ చేయకూడదనే మాటకి ఇది ఒక్క రీజన్ ఉండదని నాకు తెలుసు. నానేగా చేయాల్సింది చేసుకుంటా ఎంతసేపు. మన ఇంటికాడికి పోయి పిల్లలు ఉండారు, ఇంత కొంచెం హెల్ప్ చేద్దాం, తొందర పని అయితే కొంచెం ఆమెకు కూడా ఫ్రీ ఉంటుంది కదా అన్న. మన ఇంటికాడికి పోయి ఆడ గుడిసెకాడికి ఆడ బట్టలు అట్టే ఉన్నాయి వాళ్ళ సర్దుకు. బట్టలు ముందుకు వేసుకుంటే నిద్రపోబెక్కుతుంది. చెప్తున్నాగా ఆవలింపు వస్తుంది. ఏమన్నా గనం బట్టలు వేసుకున్నాను మరి. అవే కానీ మిక్స్ ఉన్నాగా చిన్న పాపకి ఆ రోజు ఊరికాడ కుట్టింటి గౌను. చిన్న పాపకే బాగుంది. బాగుంది. ఓకే అండి, నేను ఇంతకు ముందు మీకు చెప్పినా కదా చిన్న పాపకైతే ఫ్రాక్ కుట్టి మీకు వీడియో పెడతా అని. ఆ రోజు అయితే పెట్టలేకపోయినా కాబట్టి ఈరోజు చూపిస్తున్నా మీకు. చూడండి ఇక మా చిన్న పాప ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. బాగుందా అరే ఇది? బాగుంటుంది. మిషన్ కుట్టేకొని వస్తుంది నీకు. మళ్ళీ ఏమి రాదా? అంత అట్లా కనపడతానా? ఏం తినింటి పడ కూర్చునేదాన్ని తప్ప. వస్తాను కదా కూర్చుంటలేను. మిషన్ తెచ్చిస్తానంటే నువ్వు తెచ్చి అన్నా వీడియోలు తీస్తాను అండి అందరికీ. సో ఈరోజు హ్యాపీ దీపావళి అండి అందరికీ. సో మరి ఈ నానిగాడైతే అందరూ పటాసులు కాలుస్తున్నారని వాడు ఏడిచినాడు అనమాట. వాళ్ళ దగ్గర పోతుంటే ఇంకా మా ఆయన కూడా తీసుకొని వచ్చినాడు నానిగంతా కాల్పిద్దామని. చూడండి అక్కడగా అలా కాలుస్తున్నారు. సో మరి చూద్దామండి మనం. నాకైతే చాలా భయం అలాంటి వాటిలో. మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. పటాసులు కాల్చే వాళ్ళందరూ చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండాలని నేను చెప్తున్నా. ప్లీజ్ మళ్ళీ మీ పిల్లల్ని మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే చూస్తున్నారు కదా చాలామందికి గాయాలు అవుతున్నాయి, తాకుతున్నాయి. అందు గురించి సో మరి ఇప్పుడు చూద్దామండి నాన్నగారి సంతోషం అయితే.
అండి ఇంకా వీడియో అయితే చూసారు కదా, మొత్తానికైతే ఇంతేనండి. మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాము. ఇంకా ఏంటంటే మా గుడిసె ఇట్లుందని ఏమనుకోకండి. సో ఏంటంటే మేమున్న స్థితికి ఇంతే. మా అమ్మ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు, మేము సపరేట్గా అయితే ఉన్నాము. ఓకేనా, మేమైతే ఇలా ఉన్నామని ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి వీడియోతో మేము ముందుంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్.